హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ రొద్దం శ్రీనివాస్. జాతీయ అంతర్జాతీయ విశేషాలు, విపరీతమైన పరిణామాలు, ఏం జరగబోతుంది జాతీయంగా అంతర్జాతీయంగా, ముఖ్యంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు అవసరమైన పరిణామాలన్నింటినీ వారం వారం మీ ముందుకు తెచ్చే ప్రయత్నం మేము చేస్తున్నాం. దీనికి సంబంధించి ఈ వారం మన భారతదేశం రిలేటెడ్గా జరిగినటువంటి మరికొన్ని ముఖ్యమైన ఇంపార్టెంట్ టాపిక్స్ను మీ ముందుకు తేవడానికి సిద్ధమయ్యాం. జియో పొలిటికల్ అనలిస్టు ఆదిత్య కృష్ణ గారు మనతో ఉన్నారు. నమస్తే ఆదిత్య కృష్ణ గారు. నమస్తే. టెక్నాలజీ, డిప్లొమసీ, డిజిటల్ ఇన్ఫ్రా, తర్వాత ఏఐ, ఈ మూడు భవిష్యత్తులో ప్రపంచాన్ని శాసించే రంగాలు. సో ఈ మూడిట్లో గ్లోబల్ లీడర్గా ఎదిగేందుకు అమెరికా సహాయంతో భారత్ ప్రయత్నిస్తుందనేది ఒకటి నడుస్తుంది దేశంలో చర్చ. నిజంగా అది అట్లాంటి ప్రయత్నం జరుగుతుందా? ఒకవేళ జరిగితే ఇండియా అట్లాంటి దాన్ని లీడ్ చేయడం, అంటే చైనా వీటన్నిటిని దాటి లీడ్ చేయడం అనేది సాధ్యమేనంటారా? గ్రేట్ క్వశ్చన్. యాక్చువల్గా టెక్నాలజీ డిప్లొమసీ అనేది ముందే కాదు, ఫస్ట్ నుంచి చూస్తే ఆ ప్రోగ్రెషన్ మీదనే వెళ్తున్నది. అవును. ఇప్పుడు యూరోప్ వాళ్ళు వచ్చి భారతదేశాన్ని ఆక్రమించుకున్నా కూడా ఎందుకో వాళ్ళకి టెక్నాలజికలీ వెపన్స్ సుపీరియారిటీ మన మీద ఉంది. ఆ వెపన్ సుపీరియారిటీ వల్ల వాళ్ళు అది కూడా టెక్నాలజీ. సో అట్లాగే ఇప్పుడు చూస్తే మన న్యూక్లియర్ రిలేటెడ్ ఒక రేస్ నడుస్తున్నది, అదంతా కూడా టెక్నాలజీ సెంట్రిక్. ఇప్పుడు మీరు స్పెసిఫిక్గానే టెక్నాలజీ వచ్చేసరికి డిజిటల్ టెక్నాలజీ అండ్ ఆన్ ద కంప్యూటర్ చేసేది, ఆ టెక్నాలజీ గురించి మేజర్గా మాట్లాడుతున్నారు. అది కూడా అదొక సింగిల్ లెవెల్లో కాకుండా ఒక శాటిలైట్ లెవెల్లోనూ ఉంది, మళ్ళీ హార్డ్వేర్ లెవెల్లో ఉంది, సాఫ్ట్వేర్ లెవెల్లో ఉంది, స్కిల్ లెవెల్లో ఉంది. ఇవన్నీ కలిపి ఒక టెక్నాలజీ డిప్లొమసీ అనేది నడుస్తుంది. డిప్లొమసీ ఎందుకు అంటే రెండు దేశాల మధ్యలో జరిగేటప్పుడు అటువంటి డిస్కషన్స్లో ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి. ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు మన G7 సమ్మిట్ జరిగింది. అవును, జరుగుతుంది. G7 సమ్మిట్లో కూడా డొనాల్డ్ ట్రంప్ ఒక వీడియో వచ్చింది. డొనాల్డ్ ట్రంప్ బాస్, అది కాకుండా ఇంకోటి వచ్చింది, ఆయన బాస్ అంటూనే. రెండోది ఏమైంది, అక్కడ ప్యానెల్ లోపల ఆయన కుర్చీ అందరికంటే కొంచెం కిందకు ఉందన్నమాట. సో ఇక్కడ ఉన్న వాళ్ళలో నా కుర్చీ కిందకు ఉంది ఏంటి అని ఒక ఓపెన్ కమెంట్ ఇచ్చాడు. అప్పుడు కెనడా అతను ఏం చేశాడు, సరే నా తీసుకొని లేకపోతే అని చెప్పి ఎక్స్చేంజ్ చేశారు. ఎక్స్చేంజ్ చేసి ట్రంప్ వెళ్ళి కూర్చున్నప్పుడు ట్రంప్ రైట్ సైడ్ కి మీకు శామ్ ఆల్ట్మన్ ఉన్నాడు. శామ్ ఆల్ట్మన్ అంటే ఓపెన్ AI, చాట్ GPT తయారు చేసిన. G7 సమ్మిట్ అంటే మనం ఏం భావిస్తాము, లీడర్స్, ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిస్టర్స్. శామ్ ఆల్ట్మన్ ఏం చేస్తున్నాడు అక్కడ, ఒక టెక్నాలజీ ఎంటర్ప్రెన్యూర్ ఏం చేస్తున్నాడు అక్కడ. సో దీన్ని బట్టి ఏం అర్థమవుతుందంటే మనకి నెక్స్ట్ లెవెల్ ఇంటర్నేషనల్ డిప్లొమసీ, జియో పాలిటిక్స్ మొత్తం టెక్నాలజీ మీద నడవబోతుంది. దాంట్లో యుఎస్ ఇప్పుడు పీక్లో ఉంది. అది ఎంత పీక్లో ఉందంటే యుఎస్ ఇప్పుడు వాళ్ళకి ఆంథ్రోపిక్, ఇప్పుడు శామ్ ఆల్ట్మన్ ఓపెన్ AI అంటే ఈయనకి నచ్చినటువంటి ఒక కంపెనీ ఉంది ఆంథ్రోపిక్ అని, గట్టి పోటీ ఇస్తుంది. మనం దాన్ని క్లాడ్ అని వింటుంటాం. క్లాడ్కి రకరకాల మోడల్స్ వస్తున్నాయి. మొన్న ఒక మోడల్ వచ్చింది, ఆ మోడల్ పేరు మిథోస్ 5. అది వచ్చిన మరుక్షణము యుఎస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ మిథోస్ 5 అనేది అవుట్ సైడ్ యుఎస్ పనిచేయడానికి వీల్లేదు, అండ్ యుఎస్ సిటిజన్ కానటువంటి వాడు ఎవ్వరికి యాక్సెస్ ఉండకూడదని ఆంథ్రోపిక్ కంపెనీ యుఎస్లో కూర్చున్న వాళ్ళు కూడా యుఎస్ సిటిజన్షిప్ లేకపోతే వాళ్ళ సిస్టంలో వర్క్ అవ్వట్లా. ఇదేంది వర్క్ అవ్వట్లేదంటే మీరు యుఎస్ సిటిజన్ కాదు, మీకు యాక్సెస్ లేదన్నారు. సో చాలా బ్రూటల్గా బ్యాన్ చేశారు. ఎందుకు అంటే మిథోస్ 5 చేసేటటువంటి ఆ కాంప్యూటేషన్ స్పీడ్, చిన్న ప్రాబ్లమ్స్కి కాంప్లెక్స్ సొల్యూషన్స్, అది ఏ లెవెల్లో ఉందంటే అది యుఎస్ గవర్నమెంట్ ఇమీడియట్గా ఇది థ్రెట్గా భావించింది. రేపు మనకి వ్యతిరేకంగా వాడతారని థ్రెట్గా ఇమీడియట్గా భావించింది. సో ఇప్పుడు పబ్లిక్లో ఫేబుల్ 5 అని దాని మోడలే పబ్లిక్లో ఫేబుల్ 5 రిలీజ్ చేశారు. మిథోస్ 5 గవర్నమెంట్ కంట్రోల్. ఇప్పుడు ఇవన్నీ జరుగుతుంటే భారత్కి వచ్చేసరికి మనకి మొన్న ఒక సమ్మిట్లో మన IT మినిస్టర్, ఐ థింక్ అశ్విని వైష్ణవ్ చేసుకుంటారు, ఆయన ఏమన్నారంటే మనమేమి కొత్త AI మనం సృష్టించాల్సిన అవసరం లేదు, మనకి లేయర్స్ ఉంటాయి డెవలప్మెంట్లో, అప్లికేషన్ లేయర్లో మనం చేద్దాం, మనం AI సృష్టించక్కర్లేదు కానీ వేరే వాళ్ళది వాడుకొని మనం మంచి టూల్స్ చేసి మనం మంచి అప్లికేషన్స్ చేద్దాం అన్నట్టు అన్నారు. ఇదొక ఒపీనియన్. కొంతమంది ఏమంటారు ఇది కొంచెం డిఫీటెస్ట్ ఒపీనియన్ కూడా, అంటే మనం ఈ రేస్లో మేము చైనాని యుఎస్ని మేము దాటలేము కాబట్టి మీరు ఇచ్చినటువంటి మోడల్స్ని మేము వాడుకొని దాని మీద సర్వైవ్ అవుతాం. థ్రెట్ ఏంటి దీంతో, వాళ్ళు అక్కడ స్విచ్ ఆఫ్ చేస్తే మనకి పనిచేయదు ఇక్కడ. రెండోది మన డేటా మొత్తం కూడా అక్కడే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఫేస్బుక్లోని ఇన్స్టాగ్రామ్లో ఏం పెట్టినా కూడా డేటా మొత్తం యుఎస్ వాడి కంట్రోల్ ఉంది, వాడి ఇష్టం. సో ఇంతకు ముందర జరిగింది మనకి 2019 ఎలక్షన్స్ అప్పుడు కేంబ్రిడ్జ్ అనలిటికా అని ఒక ఇష్యూ జరిగింది. కరెక్ట్. ఆ ఇష్యూ ఏంటంటే మెటా వాడు మార్క్ జకర్బర్గ్, ఫేస్బుక్ వాళ్ళు భారత్లో ఎవరి హ్యాండిల్లో ఏమీ చూపించాలి ఏమీ చూపించకూడదు, సో బీజేపీ వాడికి కావాలని కొంచెం వేరే యాంటీ కాంగ్రెస్ చూపించడం, కాంగ్రెస్ వాళ్ళకి యాంటీ బీజేపీ చూపించడం, మధ్యలో చిన్న ఇష్యూస్ తయారు చేయడానికి ట్రై చేయడం. కరెక్ట్. వాళ్ళు చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా అప్పుడు చెప్పారు, కేంబ్రిడ్జ్ అనలిటికా విషయం బయటకు వచ్చింది. యూట్యూబ్ను ఫ్లాగ్ చేశారు వాళ్ళు, సెలెక్టివ్గా కొన్ని ఛానల్స్ని వాళ్ళు షాడో బ్యాన్లు చేశారు. సో ఆ లెవెల్లో జరుగుతుంది. సో కొంతమంది ఏమంటారు, అశ్విన్ వైష్ణవ్ గారు అన్నది ఫైన్, వీ విల్ డెఫినెట్లీ ఇంప్లిమెంట్, నో డౌట్,
కానీ అట్లా ఉండకూడదు కదా అని చెప్పి మనకి శ్రీధర్ వెంబు గారు అని ఉంటారు, ఆయన జోహోకి ఫౌండర్. ఓకే. ఆయన యుఎస్ నుంచి భారత్ వచ్చేసి జోహో అని పెట్టారు. వాళ్ళు సర్వం ఏఐ అనేది తయారు చేస్తున్నారు. వాళ్ళు ఏమంటారు, మనం యుఎస్ మీద ఆధారపడటం ఏమిటి, ఇప్పుడు రేపు మనం వెళ్ళి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీరామ అని చెప్పి మీరు చాట్ జీపీటీలో కొడితే హీఈస్ అ మిథాలజికల్ ఫిగర్ ఆఫ్ ఇండియా అని చెప్పేస్తుంది. మనం ఆయన మిత్తుగా భావించము, మిథ్యంగా ఆయన భావించము. ఆయన ఎట్లా భావిస్తారు, కొంతమంది ఇతిహాసం అన్నట్టు భావిస్తారు, కొంతమంది ఆయన సింబాలిజంగా భావిస్తారు, మిత్ అని భావించము. కానీ ఇప్పుడు వాళ్ళ లాంగ్వేజ్ మోడల్స్లో ఆయన మిత్తే కదా, వాళ్ళ లాంగ్వేజ్ మోడల్స్లో హీఈస్ నాన్ ఎగ్జిస్టెంటే కదా. సో ఇది ఇవాళ మోదీజీ కూడా ఇవాళ G7లో అన్న మాట, దట్ ఈ ఏఐ అనేది పిల్లలకి లెర్నింగ్ మెకానిజం లాగా ఉండాలి, కానీ వాళ్ళకి అది కొంచెం ప్రాబ్లమాటిక్ డైరెక్షన్ వెళ్ళకుండా ఉండాలి అన్నారు. మరి ఇవన్నీ జరగాలంటే మన కంట్రోల్లో ఉండాలి, మన సొంతది ఉండాలి. సో మనకి మేజర్గా సర్వం ఏఐ అనేది జోహో వాళ్ళు చేస్తున్నారు, అట్లాగే భారత్ జెన్ అని IIT బాంబే వాళ్ళు చేస్తున్నారు. అండ్ ఏఐ కూడా ఎట్లా ఉంటుందంటే దాంట్లో పారామీటర్స్ అంటారు. పారామీటర్స్ అంటే మీరు చెప్పిన దానికి ఎట్లా స్పందిస్తుంది అనేది. అది మన భారత్ జెన్ అనేది దాదాపుగా 1,70,00,000 పారామీటర్స్తో నడుపుతుంది అది. అదే సర్వం ఏఐ వచ్చేసరికి దాదాపుగా అది 3 కోట్ల పారామీటర్ల మీద నడుపుతుంది. అంటే సర్వం ఏఐ ఇస్ లిటిల్ మోర్ అడ్వాన్స్డ్. ఇవి ప్రయత్నాలు జరుగుతున్నాయి, కానీ వాళ్ళ ప్రయత్నం జరిగితే సరిపోదు. ఇన్ఫ్యాక్ట్ అది చేస్తున్నారు కాబట్టే మీరు గమనిస్తే జోహో మీద, శ్రీధర్ వెంబు మీద అనేక అటాక్స్, ఆయన పర్సనల్ లైఫ్ మీద అటాక్ చేయటం, ఆయన డివోర్స్ రిలేటెడ్ ఇష్యూస్ బయటికి లాగటం, ఇవన్నీ చేసిన మానసికంగా తొక్కే పని జరుగుతున్నది. అట్లాగే IIT బాంబే మీద కూడా ఏదో ఒక ఒత్తిడిలు ఇవన్నీ వస్తూనే ఉంటాయి. సో ఇది ఏఐ లెవెల్, ఇది జరుగుతుంది. సో మనం రీచ్ అవుతాం, కానీ ఇట్ విల్ టేక్ టైం. కానీ మీరు అన్న డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏఐ కాకుండా నెక్స్ట్ మీరు అన్నది మనకి ఇండియా స్టాక్ అని ఉంది. ఇండియా స్టాక్లో మనకి ఒకటి UPI, రెండోది వచ్చేసరికి ఆధార్, మూడోది వచ్చేసరికి డేటా కన్సెంట్. సో UPI అనేది వీఆర్ ఆల్రెడీ సిగ్నిఫికెంట్లీ సక్సెస్ఫుల్. దాదాపుగా 8 నుంచి 10 దేశాలు UPI పనిచేస్తున్నది. మీరు UAEకి వెళ్ళి UPI వాడచ్చు, ఫ్రాన్స్కి వెళ్ళి వాడచ్చు, శ్రీలంకకి వెళ్ళి వాడచ్చు, మయన్మార్కి వెళ్ళి వాడచ్చు. సో ఆల్రెడీ అక్కడ UPI మయన్మార్ కాదు, భూటాన్ అనుకుంటా, UPI బయట కూడా ఫంక్షన్ అవుతున్నది. అట్లాగే ఆధార్ సిస్టమ్, ఆధార్ భారత్లోనే అనుకుంటున్నాం. ఫిలిప్పీన్స్లో ఆధార్ సిస్టమ్ మొత్తం ఇంప్లిమెంట్ చేశారు. ఆఫ్రికాలో చాలా దేశాల్లో ఆధార్ ఇంప్లిమెంట్ చేశారు. దాదాపుగా 25 నుంచి 30 దేశాల్లో ఆధార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం అక్కడ పెట్టారు. ఇది కూడా డిప్లొమాటిక్గా జరుగుతుంది. మీకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీకు మీ ఐడెంటిఫికేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మేము హెల్ప్ చేస్తాం. మీరు అమెరికా దగ్గరికి వెళ్తే మీకు తెలుసు రేట్ ఎక్కువ అవుతుంది, రెండోది మీ వాళ్ళందరూ డేటా అమెరికా వాడు పెట్టుకుంటాడు. కానీ మా దగ్గర అట్లా కాదు, మీ డేటా మీదే, మేము హెల్ప్ చేస్తాం, ఏదో ఫ్రెండ్షిప్ కోసం అన్నట్టు. అప్పట్లో వ్యాక్సిన్ డిప్లొమసీ చేసినట్టు ఈ రెండు అయితే డెఫినెట్గా బాగా సక్సీడ్ అవుతున్నాయి. అండ్ మూడోది కంటెంట్ షేరింగ్. ఎట్లా అంటే డిజీ లాకర్ అని ఉంటుంది. ఇప్పుడంతా డిజీ లాకర్లు, డ్రైవింగ్ లైసెన్స్లు, ఆధార్లు, మార్క్ షీట్లు, ఈవెన్ మెడికల్ సంబంధించి అన్నీ ఇప్పుడు దాంట్లో వచ్చేస్తుంది. దీన్ని కన్సెంట్ షేరింగ్ అంటారు. అంటే ఏంటంటే ఇప్పుడు నా లైసెన్స్ మీకు చూపించాలంటే ఇప్పుడు బలవంతంగా చూడటానికి ఉండదు, మీరు అప్రూవల్ ఇచ్చి ఎస్ అని కొడితే కానీ, OTP కొడితే కానీ మీరు చూడటానికి లేదు. సో ఇది ఈ స్టాక్, ఇది నిజం చెప్పాలంటే డెవలప్మెంట్ వైజ్ చాలా సక్సెస్ఫుల్గా ఉంది. కానీ చైనాని US ఎప్పుడు కూడా మనల్ని కొంచెం ఒత్తుంచడానికి ప్రయత్నిస్తుంది. నా ఉద్దేశం చైనా కంటే కూడా USA మనల్ని తొక్కించడానికి ట్రై చేస్తుంది. ఎట్లాగొట్లా కానీ మనం అది ముందుకు తీసుకెళ్ళాలి. సో ఐ థింక్ ఈ విషయంలో శ్రీధర్ వెంబు గారు చెప్పిన యాంగిల్ ఇంక్లైన్ టు కంపేర్ మన IT మినిస్టర్ కంటే కూడా శ్రీధర్ వెంబు గారు చెప్పింది కరెక్ట్. మనం సొంతంగా నిలబడాలి. కరెక్ట్. ఇంకోటి, ఈ మధ్య భారత్ ఇప్పుడు అలైన్మెంట్ రాజకీయాల నుంచి ఈ మధ్య ఈ ఇంట్రెస్ట్ బేస్డ్ గ్లోబల్ ప్లేబుక్ విధానం వైపు మళ్ళుతోందని నిపుణులు అంటున్నారు. అసలు ఏంటి ఈ రెండిటికి ఏంటి తేడా, ఏది బెస్ట్ అంటారు? అంటే ప్రపంచంలో ఎవరైనా కూడా చేసేది ఇంట్రెస్ట్ బేస్డే అండి. రైట్. చాణక్య నీతి కూడా అది ఇంట్రెస్ట్. ఎప్పుడు శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. అంటే ఎందుకంటారంటే ఇంట్రెస్ట్ బేస్. కరెక్ట్. ఇవాళ నా ఇంట్రెస్ట్ నీతో వ్యాపారం చేయాలంటే నువ్వు మిత్రుడివి, రేపు నీతో చేయడం నాకు ఇబ్బంది అయితే నువ్వు శత్రువువి. అట్లా అయిపోతుంది అది. మనకి నెహ్రూ గారి టైం అప్పుడు ఏంటంటే మనకి నాన్ అలైన్డ్ మూమెంట్ అన్నారు. నాన్ అలైన్డ్ మూమెంట్ అది అప్పుడు అనటం బ్రాండింగ్ ఏంటి, అది గాంధీవాది అన్నట్టు బ్రాండింగ్ చేసాం. కానీ రియాలిటీ ఏంటంటే అది కూడా ఇన్ అ వే ఇట్ ఈస్ అబౌట్ నాన్ అలైన్మెంట్ ఈస్ ఆల్సో అబౌట్ ఇంట్రెస్ట్ బేస్డ్. మేము రష్యాకి వ్యతిరేకంగా వెళ్ళము, US కి వ్యతిరేకంగా వెళ్ళము, ఎవరికి వ్యతిరేకంగా వెళ్ళము, అందరితోనే ఉన్నాం. అది అప్పట్లోనే చేసుకున్నాం. నాన్ అలైన్మెంట్ మూమెంట్స్ని నుండి ఇప్పుడు ఇవాళ మనం మల్టీ అలైన్డ్ మూమెంట్లోకి వెళ్ళాం. ఎసెన్షియలీ సేమ్ థింగ్. నాన్ అలైన్మెంట్ అయితే ఎవరితోనూ మేము అట్లా లేము అని. అప్పట్లో యుద్ధం టైం, World War II టైం. సో మనం ఒకరు సపోర్ట్ చేస్తున్నప్పుడు యుద్ధానికి వెళ్ళండి అని మనం ప్రోత్సహిస్తున్నట్టు. ఇప్పుడు మల్టీపోలార్, ఎందుకంటే ఇప్పుడు చాలా మటుకు పీస్ టైం చాలా మటుకు వస్తున్నది. US ద్వారా ఎన్ని యుద్ధాలు జరుగుతున్నా కూడా. సో ఇప్పుడున్న మల్టీపోలార్, అప్పుడున్న నాన్ అలైన్మెంట్ దాదాపుగా ఒకటే. అప్పుడు ఎవరితోనూ లేము, ఇప్పుడు అందరితోనూ ఉన్నాము. ఎసెన్షియల్లీ ఇట్ ఇస్ వన్ అండ్ ద సేమ్. అండ్ ఇంట్రెస్ట్ బేస్డ్ అనేది ఎప్పటికైనా కూడా ఐ థింక్ దిస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే US గురించి తెలిసిందే. ఇప్పుడు US నే చూడండి, వాళ్ళు ఇరాన్తో ఇది మెమరాండమ్ ఆఫ్ పీస్ ఒకటి సైన్ చేశారు. ఇప్పుడు టాక్స్ అంతా ఇస్లామాబాద్లో పెట్టి, పాకిస్తాన్ వాళ్ళని పెట్టి,
ట్రీట్ ఇది సైన్ చేసింది వర్సైలెస్లో సైన్ చేశారు, ఫ్రాన్స్లో సైన్ చేశారు. దానికి అనటం కూడా వర్సైలెస్ మెమరాండమ్ ఫర్ ఇరాన్ అన్నట్టు రాశారు. కరెక్ట్. సో పాకిస్తాన్ ఏం చేశారు, వాళ్ళని కూడా యూజ్ అండ్ డిస్పోజ్ లాగానే చేశారు. అయినా కూడా పాపం షాబాజ్ షరీఫ్ గారు ఆయన ట్విట్టర్కి వెళ్ళి ఇస్లామాబాద్ మెమరాండమ్ ఆఫ్ పీస్ అని ఏదో అట్లా రాసుకున్నాడు, ఆయన కానీ పెట్టుకున్నాడు కానీ. బట్ ఫ్రాన్స్లో జరిగింది అది. సో అందరూ కూడా ఇంట్రెస్ట్ బేస్డ్ చేస్తున్నప్పుడు భారత్ కూడా 100% ఇంట్రెస్ట్ బేస్డ్ చేయాలి. మనం చేస్తున్నాము కూడా ఇన్నాళ్ళు. అమెరికా విధిస్తున్న ఏవైతే కొత్తగా మనపైన ఆంక్షలు ఏవైతే ఉన్నాయో ఆ ఆంక్షల నేపథ్యంలో భారత్ నిజంగా తను అనుకున్న రీచ్ జీడిపిలో కానీ డెవలప్మెంట్లో కానీ ఇవన్నీ సాధించగలదంటారు. ఎందుకంటే మనం చూస్తున్నాం ట్రంప్ మాటలకు చేతలకు అస్సలు పొంతం లేదు. ఇప్పుడు నిన్న కూడా మోడీ ఉన్నంత వరకు భారత్కి ఏమొచ్చినా నేనున్నా అనే ఒక పెద్ద భరోసా లాంటిది ఇచ్చారు. కానీ దాన్ని నమ్మే పరిస్థితుల్లో ఇవాళ భారతదేశం ఉందంటారా? కరెక్ట్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మలేము. ఎందుకంటే ఇరాన్లో కూడా ఆయన యుద్ధం చేయమంటాడు, చేస్తానంటాడు, గంటలు అటాక్ చేయబోతున్నా అంటాడు, సరే 60 రోజుల తర్వాత అంటాడు. ఇవన్నీ అక్కడ యూటర్న్ కొడుతూనే ఉన్నాడు. నిజం చెప్పాలంటే ట్రంప్ పాలసీని పాలసీ ఆఫ్ కన్ఫ్యూజన్ లాగా పెట్టుకున్నాడు. అవును. మన మీద టారిఫ్స్ కూడా ఫస్ట్ రెసిప్రోకల్ టారిఫ్స్ అన్నారు. మీరు మా మీద ఎంత ఇస్తున్నారో మేము మీ మీద అంతే ఇస్తామన్నారు. తర్వాత వచ్చేసరికి రష్యన్ ఆయిల్ వల్ల మీ మీద ఎక్స్ట్రా అడిషనల్ టారిఫ్ 25% అన్నారు. ఇప్పుడు వచ్చి మళ్ళీ తగ్గించారు 18%కి. సరే తగ్గించారు హమ్మయ్య అనుకునే వెంటనే మీరు ఫోర్స్ లేబర్ వాడుతున్నారు, ఇంకొంచెం పర్సెంట్ మేము యాడ్ చేయబోతున్నాం టారిఫ్స్ అన్నారు. ఓవరాల్ ఏంటంటే ఎకానమిక్ కన్ఫ్యూజన్ అనేది తయారు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? చాలా కన్ఫ్యూజన్. కరెక్ట్. సో ఎందుకంటే యూఎస్ డాలర్ చిన్నగా కొలాప్స్ అవుతుంది, యూఎస్ ఎకానమీ కొలాప్స్ అవుతుంది, అండ్ దే ఆర్ ద వరల్డ్స్ లార్జెస్ట్ కన్సూమర్. మనకు కూడా ఎక్స్పోర్ట్స్ మీరు చూస్తే దాదాపుగా 20 to 25% భారత్ నుంచి ఎక్స్పోర్ట్స్ అంతా యూఎస్కి వెళ్తున్నది. అంటే 1/4 ఆఫ్ ఆల్ అవర్ ఎక్స్పోర్ట్స్ ఇస్ యూఎస్. ఇన్ని దేశాలు ఉంటాయి. సో దానివల్ల యూఎస్ కొంచెం కన్ఫ్యూషన్ అనేది క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ట్రంప్ కూడా ఆయన మోదీజీ దగ్గరికి వెళ్ళి భారత్కి ఎవరైనా అటాక్ చేస్తే మేము నిలబడతాము కానీ మోదీజీ ఉన్నంత వరకు అనేటప్పుడు 2 రకాలుగా భావించవచ్చు. ఫస్ట్ ఏంటి, నేను మోదీ చాలా ఫ్రెండ్స్, దానివల్ల ఎవరైనా చేస్తూ ఊరుకోమని. రెండోది ఏంటంటే ఒక హెచ్చరిక, మీరు ఉండాలనుకుంటున్నారు కదా, ఉండాలనుకుంటే మిమ్మల్ని సపోర్ట్ చేస్తాం, ఉండాలని లేకపోతే వేరే మాకు మార్గాలు ఉన్నాయి. కాక్రోచ్ జనతా పార్టీ ఉంటుంది, నేపాల్ నుంచి ఏదో ఒకటి చేస్తాం, మయన్మార్ నుంచి చేస్తాము, బంగ్లాదేశ్ నుంచి చేస్తాం, పాకిస్తాన్ నుంచి చేస్తాం. సో కొంచెం జాగ్రత్త మీరు. అది హెచ్చరికగా భావించాలా, ఫ్రెండ్షిప్గా భావించాలా? ట్రంప్ చెప్పేది అది మనం ఏమీ నమ్మడానికి లేదు. అది ఈ ఇంపాక్ట్ ఎలా ఉందంటారు ఎగుమతులు దిగుమతుల మీద? అంటే ఎక్స్పోర్ట్స్ డెఫినెట్గా డిప్ అవుతుంది మీరు గ్రాఫ్ చూస్తే. కానీ నెట్ మీరు చూసుకుంటే 2024లో కూడా మనది $150 బిలియన్ ట్రేడ్ అప్ అండ్ డౌన్ జరిగింది. ఓకే. 2025లో కూడా $150 బిలియన్ అప్ అండ్ డౌన్ జరిగింది మనకి. సో అది ఏ బెంచ్ మార్క్ ఉందో దట్ భారత్ నుంచి $100 బిలియన్ వర్త్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, యూఎస్ నుంచి $50 బిలియన్ వర్త్ ఇంపోర్ట్ చేస్తున్నాం. అది దాదాపుగా సిమిలర్గా ఉంది. మధ్యలో కొన్ని నెలలు డిప్ అవుతున్నాయి. డిప్ అయి టారిఫ్ రిలీఫ్ వచ్చిన వెంటనే ఫుల్ బ్లాస్ట్లో మళ్ళీ వెళ్తున్నాయి. అది మనకి అందుకని మీరు చూస్తే ఓవరాల్ మీరు ఎస్టిమేట్ చేస్తే అంత పెద్ద తేడాలు లేవు. బట్ ఏంటంటే కన్ఫ్యూజన్, మార్కెట్ కన్ఫ్యూజన్ రావటం, దాంట్లో ఫియర్ రావటం, అన్సర్టనిటీ వచ్చేయటం, ఇవన్నీ జరుగుతున్నాయి. నీవి దానిపైన ఆఫ్ కోర్స్ ఆయిల్ క్రైసిస్ ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. రైట్. సో ఎండ్ ఆఫ్ ద డే ఐ వుడ్ సే దట్ ఆయన పెట్టే దాని వల్ల కన్ఫ్యూజన్ నడుస్తున్నది కానీ ఇది వరల్డ్ వైడ్ ఉంది. ఇట్ ఈస్ నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ టారిఫ్. ఆయిల్ వల్ల వీటి వల్ల కూడా మనకి షాక్స్ వల్ల ఇబ్బందులు అనేది కలుగుతూనే ఉన్నాయి. మనకి భారత్ జీడిపి అనేది మనం ఆల్రెడీ చూసాం. మనము 3rd లార్జెస్ట్ ఎకానమీ నుంచి మళ్ళీ 6th దిగాం బికాస్ ఆఫ్ రూపీ డివాల్యూ అవ్వడం వల్ల. సో ఒక విధంగా ఇది కూడా ఉంటుంది, భారత్ గ్రోత్ని స్లో చేద్దామనే ఉద్దేశం ఉంటుంది. అది చేయడానికి కూడా ఇవన్నీ చేస్తుంటారు అది. సో దట్ ఈస్ ఎనీవే హ్యాపెనింగ్. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ క్రిటికల్ మినరల్స్ వార్ నడుస్తుంది. యాక్చువల్గా ఏదైతే లిథియం, కోబాల్ట్ ఇట్లాంటివి, తర్వాత వాటర్ నీటి లభ్యత మీద ఈ జియో పొలిటిక్స్ అనేటివి బాగా దృష్టి సారించాయి. ఇప్పుడు దాంట్లో చైనా గుత్తాధిపత్యాన్ని భారత్ ఏమైనా అధిగమించే అవకాశం ఉందా ఈ రేస్లో? ఎంత ఛాన్స్ ఉందంటారు? అంటే నిజంగా గట్టి సంకల్పం పెట్టుకుంటే అవకాశం ఉందండి. ఎందుకు ఉందంటే చైనా కూడా ఈ క్రిటికల్ మినరల్స్ వాళ్ళు ఈవీ బ్యాటరీస్ చేయాలన్నా, సెమీ కండక్టర్స్ చేయాలన్నా, ఏం చేయాలన్నా కూడా వాళ్ళకి ఆ మెటీరియల్స్ ఏమేమి ఉన్నాయో ఆ మెటీరియల్స్ మీకు ఆ రేర్ ఎర్త్ మినరల్స్ అంతా కూడా చైనా చాలా ఇంపోర్ట్ చేసేది మయన్మార్ నుంచి ఇంపోర్ట్ చేస్తారు. కరెక్ట్. భారత్ కూడా కొంచెం మయన్మార్ నుంచి ఇంపోర్ట్ చేస్తుంది కానీ బట్ ఎసెన్షియలీ భారత్కి ఈస్టర్న్ బెల్ట్ అంతా మనకి చాలా హెవీ డిపాజిట్స్ ఉన్నాయి. నిజం చెప్పాలంటే నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో ఒక 20-30 సంవత్సరాల తర్వాత భారత్కు ఉండేటటువంటి ఎకానమిక్ స్ట్రెంగ్త్ అంతా మనకి ఈస్ట్ కోస్ట్ వల్లనే వస్తుంది. ఎందుకు వస్తుందంటే మనకి థోరియం రియాక్టర్స్ మనకి ఫంక్షన్లు అయిపోతాయి, 3rd స్టేజ్ దాటుతుంది. మనకి కోల్ మీద వీటి మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు. న్యూక్లియర్ పవర్డ్ కంట్రీ వెళ్ళే అవకాశం ఉంటుంది. దానికి ఆ థోరియం రిజర్వ్స్ అంతా మనకి ఒడిషా నుంచి ఆంధ్ర మీదుగా మనకి తమిళనాడు, కేరళ దాకా మొత్తం అదే ఉంది థోరియం. అది అప్పట్లోనే హోమీ జహాంగీర్ బాబా గారు నెహ్రూ గారితోనూ లాల్ బహదూర్ శాస్త్రిజీతో ఓపెన్గా చెప్పినటువంటి విషయమే దట్ మనకున్న థోరియం రిజర్వ్స్తో దాదాపుగా 500 సంవత్సరాలు ప్యూర్లీ థోరియం మీద మన దేశం మొత్తాన్ని ఎలక్ట్రిసిటీ గ్రిడ్ మీద నడపచ్చు అని అప్పట్లోనే అన్నారు. 500 సంవత్సరాలు అప్పట్లో అన్నారు.
ఇప్పుడున్న టెక్నాలజీ ఇంకా రిఫైన్ చేసుకుంటే 700 సంవత్సరాలు అవ్వచ్చు, 1000 సంవత్సరాలు కూడా అవ్వచ్చు ఆ టెక్నాలజీ నిలబడితే. గ్రేట్. అంత ఎనర్జీ ఉంది. రేర్ ఎర్త్ మినరల్స్ కూడా ఎంతో ఉంది అక్కడ. మనకి ఏంటంటే అది రిఫైన్ చేసే టెక్నాలజీ మన దగ్గర యూఎస్ చైనా దాచిపెట్టుకున్నాం. యూఎస్ చైనా మేబీ టైవాన్ టు సమ్ ఎక్స్టెంట్. ఇప్పుడు యూఎస్ మనతో చేయగలిపింది, మీకు మేము టెక్నాలజీ ఇస్తాం మీరు చేయండి. ఎందుకు చేయండి అంటుందంటే ఆ మొనాపలీ మొత్తం చైనా కంట్రోల్ చేస్తున్నది, ఈ సెమీ కండక్టర్స్ తయారు చేసే మొనాపలీ. అందుకని మొన్న యూఎస్లో నుండి ట్రంప్ ఈ చైనా విజిట్కి వెళ్ళినప్పుడు కూడా ఆయనతో పాటు బిజినెస్ మెన్ తీసుకెళ్తూ ఎన్విడియా అనే ఈ గ్రాఫిక్స్ ప్రొసెసర్ ఆయన కూడా తీసుకెళ్లారు. ఆయన తీసుకెళ్ళినప్పుడు ఇది కూడా జరిగిందట, మీరు మా నుంచి కూడా ఎన్విడియా నుంచి మీరు తీసుకోవచ్చు కదా, మీ మినరల్సే తీసుకొని చేస్తున్నాం, మళ్ళీ మా నుంచి తిరిగి జీపీయూ తీసుకోవచ్చు కదా అంటే అక్కర్లేదు, మా దగ్గర ఉందిలే అని చెప్పారు వాళ్ళు. సో ఎసెన్షియలీ చైనా సెయింగ్ నో థ్యాంక్ యూ ఫర్ యువర్ హెల్ప్. అందుకని యూఎస్ ఏం చేస్తుంది, మేము టెక్నాలజీ ఇస్తాం మీరు ఎక్స్ట్రాక్ట్ చేయండి, మళ్ళీ మేము టెక్నాలజీ ఇస్తాం మీరే సెమీ కండక్టర్ చేసి మాకు అమ్మండి. ఇదే ఇంతకు ముందర చైనాతో చేశారు, ఇప్పుడు మనతో చేస్తున్నారు. కానీ కొంచెం జాగ్రత్త పడుతున్నారు. వాళ్ళు అన్నారు కదా దట్ చైనా ఎంత ఎదిగిందో మిమ్మల్ని ఎదగనివ్వమని మాట్లాడుతున్నారు. సో ఇది ఎనీవే ఈక్వేషన్ జరుగుతుంది. సో మనకి మినరల్స్ ఉన్నాయి, టెక్నాలజీ రాబోతుంది. ఆ టెక్నాలజీ వచ్చే టెక్నాలజీ కూడా చాలా మటుకు మన బుర్రలే, భారతీయ బుర్రలే యూఎస్కి వెళ్ళి తయారు చేస్తున్న టెక్నాలజీ మళ్ళీ మన డబ్బులు ఇచ్చి తిరిగి తీసుకొచ్చుకుంటున్నాం. సో కేపబిలిటీ మొత్తం మనకి సర్పాస్ చేసేది ఉంది. ఇంకోటి చైనా అనేది ఆల్రెడీ పోలరైజ్డ్ కంట్రీ అయిపోయింది. మనకి నెహ్రూ గారి టైం నుంచి నాన్ అలైన్డ్, ఇప్పుడు మోదీజీ టైం అప్పుడు మల్టీ అలైన్మెంట్ వల్ల మనకి ఎవరితో శత్రుత్వం అనేది లేదు. నిజం చెప్పాలంటే పాకిస్తాన్తో కూడా లేదు. వాడు అతి చేస్తున్నాడు, అతి చేసేదానికి మనం రెస్పాన్స్ ఇస్తున్నాం అంతే. సో ఎవరితో మనకి శత్రుత్వం అనేది లేదు. దానివల్ల వీ హ్యావ్ గ్రేట్ పొటెన్షియల్ ఇన్ ఎవ్రీ సెన్స్ దట్ మనం బ్రేక్ చేయొచ్చు. కానీ దానికి విల్ ఉండాలి, పొలిటికల్ విల్ ఉండాలి, సివిల్ సొసైటీ కూడా సపోర్ట్ చేయాలి. మనల్ని మనం తగ్గించుకోవటము, లేకపోతే ఇప్పుడు శ్రీధర్ వెంబు లాంటి గారిని అట్లాంటి వాళ్ళని తగ్గించడం ఇట్లాంటివి కాకుండా సపోర్ట్ చేసుకోవాలి మనం. ఇంకోటి ఆదిత్య కృష్ణ గారు, భారత్ EU మధ్య ఏదైతే కొత్తగా రక్షణ ఒప్పందం జరిగిందో, ఈ రక్షణ ఒప్పందం వల్ల హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా ఆధిపత్యాన్ని కట్టడి చేయడానికి సాధ్యమవుతుందంటారా? అసలు ఇది ఏ రకంగా ఉపయోగపడుతుంది మన దేశానికి? ఇది అంటే ఇక్కడ రెండు జరుగుతున్నాయండి. ఒకటి డెఫినెట్గా EU నుంచి మనకి డిఫెన్స్ ప్యాక్ట్ అనేది జరిగింది. డిఫెన్స్ ప్యాక్ట్ జరగటమే కాకుండా లాట్ ఆఫ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు జస్ట్ నిన్న జరిగినటువంటి విషయం ఏంటంటే యూఎస్కి ఇక్కడ దీన్ని ఇండో ప్యాక్ కమాండ్ అంటారు, ఇండో పెసిఫిక్ కమాండ్ వాళ్ళకుండే. ఇప్పుడు సెంట్కామ్ అంటారు. సెంట్కామ్ అంటే మిడిల్ ఈస్టర్న్ ఏరియాలో సెంట్కామ్ అని పెట్టారు అప్పట్లో. సో ఆ ఏరియా మొత్తం యూఎస్ వాళ్ళు చూసుకుంటూ ప్రొటెక్ట్ చేసేటట్టు. సో ఇండో ప్యాక్ అంతా వాళ్ళు ఏంటి, ఇప్పుడు ఇండియన్ ఓషన్లో కూడా చైనా వాళ్ళు ఎవరైనా మన అగ్రెషన్ చేస్తే యూఎస్ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారని చెప్పారు. నిన్న సైలెంట్గా ఎవరు చూడనప్పుడు ఇండో ప్యాక్ ఆ కమాండ్ నుంచి ఇండో లేపేశారు వాళ్ళు. పెసిఫిక్ కమాండ్ మాత్రమే పెట్టారు, విచ్ ఎసెన్షియలీ మీన్స్ ఇండియన్ ఓషన్ ఏం జరిగినా మాకు సంబంధం లేదు, మీది మీరు చూసుకున్నట్టు అదొకటి బయటకు వచ్చింది. కొంతమంది ఎట్లా చూస్తారు, యూఎస్ వాళ్ళు సింపుల్ గా కమాండ్ పేరు మార్చి పారేశారు వాళ్ళు. ఓకే రైట్, కమాండ్ పేరు మార్చడమే కదా, మార్చడం అంటే వాళ్ళకి ఆ స్కోప్ తగ్గిపోయినట్టు. ఇండియన్ ఓషన్ వీ విల్ నాట్ ప్రొటెక్ట్ యూ, యూఆర్ ఆన్ యువర్ ఓన్ అన్నట్టు. నిన్నే కదా నేను మోడీ ఉన్నంత వరకు నేను భారత్ రక్షిస్తాను మోడీ, ట్రంప్ కరెక్ట్ అన్నారు. కానీ ఇదే అది ఆ స్పీచ్ చెప్తున్నప్పుడు అదే టైంకి జరిగింది, మీరు చెక్ చేయొచ్చు ఆన్లైన్. రైట్, సో ఎసెన్షియల్ యూఎస్ ఏమంటుంది, మీరు చూసుకోండి, మా సంబంధం లేదు, ఎప్పుడైనా ఇండియాకి చైనాకి జరిగితే మాకు సంబంధం లేదు అనేటటువంటిది ఇండికేషన్ ఇస్తున్నది. సో ఇప్పుడు యూరోప్తో మనకి ఏమున్నా కూడా ఇప్పుడు మళ్ళీ యూఎస్ ఈ డైనమిక్స్ అనేది వస్తుంది. బట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి యూరోప్ నుంచి కూడా టెక్నాలజీ వస్తుందేమో, కొంచెం సపోర్ట్ వస్తుందేమో, కానీ నిజం చెప్పాలంటే ఇజ్రాయెల్ మనకి ఎప్పటి నుంచి వచ్చే ఆ లెవెల్లో సపోర్ట్ అయితే రాదు డిఫెన్స్ వైజ్. ఇజ్రాయెల్కి ఏంటంటే ఇజ్రాయెల్ ఒక దేశంగా మనం గుర్తించక ముందర నుంచి కూడా వాళ్ళు మనకి వెపన్ సప్లై చేయటము, వార్స్ అప్పుడు బాగా సపోర్ట్ అనేది ఇచ్చారు వాళ్ళు. అది యూరోప్ ఎప్పుడు మనకి చేయలేదు. యూరోప్ అయితే మహా అయితే దండయాత్రలా చేసి అవి మొత్తం దోచుకొని వెళ్ళిపోయారు, ఇవన్నీ చేశారే కానీ ఎప్పుడు వాళ్ళ నుంచి అంత సపోర్ట్ రాలేదు. సో మనం యూరోప్ మీద ఎక్కువ ఫోకస్ చేయకూడదు. అందుకని యూఏఈ కూడా మీరు చూడొచ్చు, యూఏఈ కూడా భారత్ డిఫెన్స్ స్ట్రాటజీ పార్ట్నర్షిప్ పెట్టుకుంటుంది. ఇంకోటి యూఎస్ కూడా మీరు అన్నట్టు వీ విల్ ప్రొటెక్ట్ ఇండియా అన్నప్పుడు, మరి ఇరాన్ వార్లో మీరు డిడ్ యూ ప్రొటెక్ట్ యువర్ ఓన్ బేస్? యూఏఈని ప్రొటెక్ట్ చేయలేదు, ఖతార్ని ప్రొటెక్ట్ చేయలేదు, బహ్రెయిన్ని ప్రొటెక్ట్ చేయలేదు, దాడులు జరుగుతున్నాయి వాళ్ళ మీద. రైట్, ఎండ్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ హార్మస్ బ్లాక్ అయిపోయింది. సో ఒకళ్ళు ట్విట్టర్లో రాశారు, అండ్ ఇన్ఫాక్ట్ ఎప్పటి నుంచో తెలిసినటువంటి స్టేట్మెంటే, ఇట్ ఈస్ డేంజరస్ టు బి అమెరికాస్ ఎనిమీ బట్ ఇట్ ఈస్ ఈవెన్ మోర్ డేంజరస్ టు బి అమెరికాస్ ఫ్రెండ్ అంటారు. కరెక్ట్, ఎందుకంటే ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు. సో ఇదే మనం ఎక్స్టెన్షన్గా యూరోప్ మీద ఏం అప్లై చేయాలంటే, యూరోప్ కూడా ఇంట్రెస్ట్ బేస్డ్ మీద నడుస్తున్నది. సో టెక్నాలజీ వరకు ఇస్తారు కానీ మన యుద్ధాల్లో వాళ్ళు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వరు. ఇరాన్ వార్లో కూడా వాళ్ళు యూఎస్ ఓపెన్గా చెప్పారు, మా యుద్ధం కాదు, మేము ఇన్వాల్వ్ అవ్వము, దండం అని చెప్పేశారు వాళ్ళు. సేమ్ థింగ్ వీ కెన్ ఎక్స్పెక్ట్ మనకి యుద్ధం జరిగిన. సో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే మన నేబర్హుడ్ జాగ్రత్తగా ఉండాలి. అందుకని మనకి నేబర్హుడ్ ఫస్ట్ పాలసీ అనేది ఒకటి ఉంది. సో మనకి థ్రెట్ పాకిస్తాన్ నుంచి వచ్చేది కూడా చాలా మటుకు స్విచ్లు అమెరికాలోనే హ్యాండిల్ చేస్తున్నారు. పాకిస్తాన్ వాడు ఏదో తనకు తను చేయడం కాదు. అట్లాగే మీరు అన్నారు వాటర్ వార్స్ కూడా. సో దానికి ఇండస్ వాటర్ ట్రీటీ అప్పట్లో నెహ్రూ గారు చాలా నమ్మి ఒక రకమైన సిద్ధాంతంలో సరే నాన్ అలైన్డ్ వెళ్దామని చేశారు. కానీ బట్ అది క్లియర్ కట్గా యూఎస్ వాజ్ నాట్ ఆన్ హిస్ సైడ్.
అండ్ దానివల్ల పాకిస్తాన్ ఈజ్ నాట్ అన్ అవర్ సైడ్, చాలా మిస్యూజ్ చేశారు అది. సో ఇప్పుడు మొన్న వచ్చిన న్యూస్ మళ్ళీ దట్ మనము ఐ థింక్ చెనాబ్ రివర్ అక్కడ డ్యామ్స్ పెట్టి మనం మళ్ళీ రీడైరెక్షన్ చేసి కొంచెం బియాస్ వైపు మనం లాగుతున్నాం. దీనివల్ల బాగా పానిక్ అవుతున్నారు పాకిస్తాన్ వాళ్ళు. సో ఎందుకంటే మనకి అంత ఇరిగేబుల్ వాటర్ మన దేశంలో కాకుండా వాళ్ళ దేశానికి ఎందుకని పెట్టాము. ఒకటి నా ఉద్దేశంలో ప్రకృతితో మనం ఎక్కువ మెస్ చేయకూడదు కానీ అన్ఫార్చునేట్గా జియో పొలిటికల్ సినారియోలో ఇట్లా చేయాల్సి వస్తున్నది. ఇంకోటి ఇప్పుడు ఈ AI రివల్యూషన్ ఏం జరగబోతుందో చాలా వాటర్ కావాలి మనకి, ఆ వాటర్ కూడా ఉన్నది సరిపోదు మనకి. సో దానికి న్యాచురల్గా ఈ వాటర్ కూడా దానికి చిన్నగా వాడతాం మనం. సో మనకి ఇవన్నీ జరుగుతుండగా నా అభిప్రాయంలో US ఎంత రెచ్చగొట్టినా కూడా మన చైనాకి మరీ ఎక్కువ వ్యతిరేకంగా వెళ్ళకూడదు. ఎందుకంటే వాళ్ళు మన నేబర్హుడ్లో కూర్చున్నారు కాబట్టి నేబర్హుడ్ ఫస్ట్ పాలసీ లాగా యాజ్ మచ్ as పాసిబుల్ మనం కన్ఫ్లిక్ట్ మోడ్లోకి వెళ్ళకూడదు మనం. ఇంకోటి నిన్న ట్రంప్ చెప్పిన ఏదైతే మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఈ వార్కు సంబంధించి దాని ఫలితంగా ఏమైనా యుద్ధం పరిస్థితులన్నీ సద్దుమణుగుతాయంటారా, లేకపోతే దాని పర్యవసానాలు అంటే మనం ఏదైతే ప్రపంచం అనుభవిస్తుందో వాళ్ళ మధ్య జరుగుతున్న యుద్ధం వాటి తగ్గుముఖం పట్టే అవకాశం ఉందా? అంటే డెఫినెట్గా ఇప్పుడు తగ్గబోతున్నదండి. ఎందుకంటే US మిడ్ టర్మ్ ఎలక్షన్స్ వస్తున్నాయి. ట్రంప్కి ఆల్రెడీ వెరీ లో అప్రూవల్ రేటింగ్స్ ఉంది. సో ఇప్పుడు అక్కడ కూడా లోకల్గా యాంటీ వార్ సెంటిమెంట్ వచ్చేసింది. ఎందుకంటే వాళ్ళకి ధరలు పెరిగాయి. ఇప్పుడు వాళ్ళకి రిపబ్లికన్స్కి అప్పట్లో ఎవరు ఓట్ చేశారో దాంట్లో ఇన్ఫాక్ట్ చాలా మట్టుకు ఇమిగ్రెంట్సే ఓట్ చేశారు చాలామంది. వాళ్ళందరూ దానికి వ్యతిరేకంగా అవుతున్నారు. ఎస్పెషల్ ఇండియన్స్ అప్పట్లో మనం ఏదో ఫీల్ అయిపోయాం, ట్రంప్ మావాడు అని ఫీల్ అయిపోయి తర్వాత వాతలు పెట్టాడు బాగా ట్రంప్. ఈసారి వాళ్ళెవరు సపోర్ట్ ఉండదు. సో ఓవరాల్ వాళ్ళ మీద ఉన్నటువంటి ఆ ఎక్స్పెక్టేషన్ ఆన్ ట్రంప్స్ గవర్నమెంట్ ఇస్ డౌన్. అండ్ డెమోక్రాట్స్కి ఆల్రెడీ తెలుసు ఇది మనం ఈ సెంటిమెంట్లో ఉండాలంటే మనం యాంటీ వార్ స్టాన్సే ఉండాలని వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఏం అచీవ్ చేశారో తెలియదు కానీ ఇరాన్ వార్ అయితే ఒక మ్యాసివ్ డిజాస్టర్ లాగానే వాళ్ళకి తయారైంది. రెజిమ్ చేంజ్ అయితే అవ్వలేదు. అట్ ద సేమ్ టైమ్ హార్ముస్ క్రైసిస్ వల్ల అందరితో ఇబ్బందులు వచ్చాయి. వాళ్ళు వెస్ట్ ఏషియాలో అంత కష్టపడి వాళ్ళు రిలేషన్స్ బిల్డ్ చేసుకున్నంత డ్యామేజ్ చేసుకున్నారు. దానిపైన వాళ్ళు దే కుడ్ నాట్ కన్విన్స్ ఇరాన్ దట్ మీరు న్యూక్లియర్ ఇంకా అసలు టెక్నాలజీ మొత్తం వదులుకొని కన్విన్స్ చేయలేకపోయారు. మా అయితే ఎండ్రిస్ట్ యురేనియం ఇచ్చేస్తే నేను కన్విన్స్ చేశారు కానీ ఇంకా ఎండ్రిస్ట్ చేసుకోకండి అనేటటువంటి కంప్లీట్గా కన్విన్స్ చేయలేకపోతున్నారు. దానిపైన ఇప్పుడు మిగతాది ఇప్పుడు హెజ్బొల్లా, హూతీస్ అండ్ హమస్ వీళ్ళ ముగ్గురు మీద కూడా మీరు దాడి చేయడానికి లేదు అన్నట్టు అనిస్తుంది. అది కూడా దాదాపుగా US సంతకం పెట్టినట్టే, ట్రంప్ సంతకం పెట్టారు మీరు చూస్తే, అది కూడా ఒప్పుకున్నట్టే. సో ఎసెన్షియల్లీ చాలా మటుకు అది బ్యాక్లాష్ వచ్చింది. సో దీనివల్ల ఐ థింక్ ఏంటంటే ఇప్పుడు వార్ని ఇంకా చిన్నగా టోన్ డౌన్ చేస్తారు. టోన్ డౌన్ చేసి మళ్ళీ బిజినెస్ యాజ్ యూజువల్ యాంగిల్లోకే వెళ్తుంది ఇప్పుడు. సో నిజానికి ఈ యుద్ధం వల్ల ప్రపంచమంతా అమెరికాను ద్వేషించే పరిస్థితి తెచ్చుకున్నాడేమో ట్రంప్ అనిపిస్తుంది నాకు పర్సనల్గా. ఇరాన్ ఇజ్రాయెల్ కాకుండా దీని ప్రభావం పడిన ప్రతి దేశాల్లో ఉన్నటువంటి కామన్ మెన్ కూడా అమెరికాను తిట్టుకునే పరిస్థితి ఈ యుద్ధం వల్ల వచ్చిందని నా పర్సనల్ ఫీలింగ్. కరెక్ట్. ఇంతకుముందు అట్లీస్ట్ కొంచెం డిప్లొమాటిక్ ఉండేవాళ్ళు. దట్ US సరే CIA ద్వారా ఏవో చేస్తుంది కానీ బిజినెస్ బాగానే నడుస్తున్నది కదా అనుకునేవాళ్ళు. ఇప్పుడు బిజినెస్ దెబ్బతీస్తున్నావు, ట్రేడ్ దెబ్బతీస్తున్నావు, బంగ్లాదేశ్ చెడగొట్టావు, నేపాల్ చెడగొట్టావు, పాకిస్తాన్ చెడగొడుతున్నావు, భారత్ చెడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నావు, థ్రెటన్ చేస్తున్నావు. అవును. వై విల్ వి యాక్సెప్ట్? ఇప్పుడు దానిపైన ఇది తెలిసిందే దట్ వాళ్ళ మార్క్ రూబియో సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆయన మనతో డిస్కషన్కి రావాల్సింది కాకుండా ఆయన కోల్కతాకి వెళ్ళి మిషనరీ ఆఫ్ చారిటీస్ వాళ్ళ మదర్ టెరిసా దానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళకి సపోర్ట్ మాట్లాడి వచ్చారు. రైట్. అండ్ వీ నో దట్ ఇట్ ఇస్ అ వెరీ అగ్రెసివ్ ఎవాంజలికల్ టీమ్. క్రిస్టియానిటీకి ఏం ప్రాబ్లం లేదు, అగ్రెసివ్ ఎవాంజలిజం ఇస్ అ ప్రాబ్లం. అది కూడా US ఫండెడ్. ఇప్పుడు మనకి లోకల్ కొంతమంది క్రిస్టియన్స్ ఏదో వాళ్ళ నమ్మకంతో చేసుకుంటే అది వేరే విషయం. అమెరికా వాడు డబ్బులు పంప్ చేసి మొత్తం మార్చి బారేయండి, అది వేరే విషయం. సో మనకి ఇప్పుడు ఆగస్ట్ వస్తున్నది, ఆగస్ట్ మాన్సూన్ సెషన్ ఆఫ్ పార్లమెంట్లో FCRA అమెండ్మెంట్ వస్తుంది. అమెండ్మెంట్ వచ్చినప్పుడు మనం ఎసెన్షియల్లీ ఏం చేస్తామంటే ఎవరెవరు సరిగ్గా చేయకుండా ఆబ్జెక్టివ్స్ని దాటారో వాళ్ళకి లైసెన్స్ మనం రెన్యూ చేయము. లైసెన్స్ రెన్యూ చేయకపోతే ఆ ఆర్గనైజేషన్కి ఉండేటటువంటి అసెట్స్ ఏమైనా ఆస్తులు ఉన్నా ఏమున్నా కూడా గవర్నమెంట్ అది లాగేసుకోవచ్చు. దానివల్ల ఇప్పుడు US లో పెద్ద చర్చ నడుస్తుంది. ఇన్ఫాక్ట్ ఇప్పుడు చూడండి US నుంచి పిచ్చి అటాక్లు జరుగుతాయి మన పార్లమెంట్ మీద. ఇన్ఫాక్ట్ ఇప్పుడు మనం చూసాం కూడా రాజ్యసభలో కూడా ఇప్పుడు బీజేపీకి నంబర్స్ పెరిగాయి బికాస్ ఆఫ్ ఈ మమతా బెనర్జీ TMC రెబెల్స్ ఆప్ రెబెల్స్ వల్ల. అట్లాగే లోక్సభలో కూడా నంబర్స్ పెరుగుతున్నాయి. వాళ్ళు ఇప్పుడు బుల్డోజ్ చేంజ్ చేస్తారు FCR అన్నా ఏదైనా కూడా. సో దానికి అటాక్ మనకి లోకల్ ఆపోజిషన్ చేయాలి. కరెక్ట్. వాళ్ళు పాపం ఇబ్బంది పడుతున్నారు, అమెరికా నుంచి అపోజ్ చేయడం మొదలు పెడుతున్నారు. రైట్. సో ఈ డైనామిక్స్ అన్ని ఇప్పుడు నడుస్తున్నాయి. చూడాలి, మనం జాగ్రత్తగా ఉండాలి. వి మే బి బీజేపీ, వి మే బి కాంగ్రెస్, ఏదన్నా ఉండాలి కానీ బట్ ఎండ్ ఆఫ్ ద డే నేషనల్ ఇంటెగ్రిటీ వచ్చినప్పుడు కామన్ ఇంట్రెస్ట్ ఈజ్ నేషన్. మన నేషన్ ఫస్ట్ మనకి ఎవరైనా కూడా. అందుకని ఇట్ ఇస్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. రైట్. సో ఇట్ ఇస్ నేషనలిస్టిక్ అండ్ బీజేపీ ఈజ్ ఆల్సో భారతీయ జనతా పార్టీ. భారత్ కోసం మనం పోరాడాలి. థ్యాంక్ యూ ఆదిత్య గారు. నమస్తే.